దేవునికి వందనాలు. విశాఖ అయ్యగారికి వందనాలు. మా దేవరపల్లి మట్టల దొడ్డండి. నా పేరు నాగలక్ష్మి. నాకు ముగ్గురు పిల్లలు. రెండో అమ్మాయికి ఒళ్ళంతా మచ్చలు వచ్చేసినాయండి. అది ఏం మచ్చలు అంటే మాకు చాలా హాస్పిటల్ తీసుకెళ్ళాము. అమలాపురం చెప్పారు, అమ్మ పిల్లకి సోరియాసిస్ వచ్చింది, అది 100 మందిలో ఎవరికో కానీ రాదు, పాపకు వచ్చింది, ఈ వ్యాధి తగ్గాలంటే సంవత్సరం పడుతుంది అన్నారు. అంటువ్యాధి కూడా కాదు, ఇది తగ్గిపోతుంది అన్నారు. మందులు వాడుతున్నాం కానీ ఏ రెస్పాన్స్ లేదండి. చాలా హాస్పిటల్ తిరిగాము. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా మందులు రాసినాక అదే 2 రోజులు 3 రోజులకి తగ్గుతుందండి. ఓ నెల వాడినాక మళ్ళీ మామూలుగానే వచ్చేస్తుంది. ఏంటి ఇలా వచ్చేస్తుంది, ఏం చెయ్యాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి అన్నది మాకు ఏం తెలియదు. మేము ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్ళలేదండి. ఇలా మా రిలేటివ్స్ అత్తయ్య వచ్చి చూడడానికని వచ్చి, ఏమైంది పిల్లకి ఇంత ఇలాగ అయిపోయింది, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఏమో బోల్డ్ హాస్పిటల్ తిరుగుతున్నాము, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా సోరియాసిస్ తగ్గుతుంది, కంగారు పడకండి అని అంటున్నారు. ఏ రోజు చూద్దామన్నా ఆ రోజు ఎక్కువైపోతుంది. ఏంటో మరి ఏం చేయాలో నాకేం అర్థం అవ్వట్లేదు అంటేనే అప్పుడు అత్తయ్య అంది, రావులపాలెం దగ్గర ప్రార్థనా శక్తి జరుగుతుంది, నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు పిల్లని అక్కడ తీసుకుని రా అన్నది. నేను పిల్లని తీసుకొచ్చినాడు కూడా ముసుగేసుకునే తీసుకొచ్చాను. పిల్లని చూసి అందరూ 4 ముగ్గురు కూడా చూసి అలాగే చూసేవారు, ఏంటి పిల్లకి ఇలా ఉందని ముసుగేసే తీసుకొచ్చేదాన్ని. విశాఖ అయ్యగారి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయించి ఆయన అన్నారు, తగ్గుతుంది అమ్మ పో, ఏం కాదన్నారు. మేము అలాగే ప్రార్థన తైలం పాపకి రోజు రాసేదాన్ని, ఒళ్ళంతా రాసేసేదాన్ని. అది మా తర్వాత 2 నెలలకి ఆ తైలం రాసినాక పాపకి తగ్గిందండి. ఇది చిన్న సాక్ష్యం, దేవుని సేవించిన కాక.